మంగళవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 86 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసినప్పటికీ హెడ్ కోచ్ డానియల్ వెటోరీ తన బ్యాటింగ్ విభాగానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ వైఫల్యాన్ని కేవలం ఒక చిన్న పొరపాటుగా అభివర్ణించిన ఆయన జట్టు అనుసరిస్తున్న దూకుడు వైఖరిని సమర్థించారు. 169 పరుగుల లక్ష్యం ఛేదించదగినదే అని, అయితే పవర్ ప్లేలో ఆశించిన ఆరంభం లభించకపోవడం వల్లే ఈ ఓటమి ఎదురైందని వెటోరీ విశ్లేషించారు. ఈ సీజన్ మొత్తం అద్భుతంగా రాణిస్తున్న బ్యాటర్లపై తనకు ఎటువంటి ఫిర్యాదులు లేవని, ప్రతి జట్టుకు ఏదో ఒక సమయంలో ఇలాంటి గడ్డుకాలం ఎదురవుతుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు గుజరాత్ బౌలర్ సాయి కిషోర్ తమ జట్టు ప్రదర్శనను ప్రశంసించారు. పిచ్ బ్యాటింగ్ కు కష్టంగా ఉన్నప్పటికీ సాయి సుదర్శన్ మరియు నిశాంత్ సింధు అద్భుతంగా రాణించి 170 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అందించారని తెలిపారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్, కాగిసో రబాడా వంటి టెస్ట్ మ్యాచ్ నైపుణ్యం కలిగిన బౌలర్లు పవర్ ప్లేలో కట్టుదిట్టమైన లెంగ్త్లతో బౌలింగ్ చేయడం తమ విజయానికి కీలకమని ఆయన అన్నారు. శుభ్మన్ గిల్, ఆశిష్ నెహ్రా మార్గదర్శకత్వంలో పక్కా ప్రణాళికలతో బౌలింగ్ చేస్తున్నామని, పిచ్ సహకరించినప్పుడు హార్డ్ లెంగ్త్లను నమ్ముకుంటామని, అవసరమైతే స్లో బాల్స్ మరియు యార్కర్లతో సర్దుబాటు చేసుకునే సత్తా తమ బౌలర్లకు ఉందని సాయి కిషోర్ ధీమా వ్యక్తం చేశారు.